ఖమ్మం రాజకీయాల రూటే సెపరేట్ అన్నది మరోసారి నిర్మితమైంది. జిల్లా వేదికగా రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. టీడీపీ జెండాలతో రేవంత్కి స్వాగతం పలికారు. ఈ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కేసీఆర్ కుట్రలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ని బొంద పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలు లేకుండా చేయాలని, అదే ఎన్టీఆర్కి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో వైసీపీ అభిమానులు బీఆర్ఎస్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఇటీవల కేటీఆర్ పర్యటన సందర్భంగా వైసీపీ జెండాలతో స్వాగతం పలికారు అభిమానులు. ప్రతిగా నిన్న రేవంత్ రెడ్డికి టీడీపీ జెండాలతో స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సైతం 2014 ఎన్నికల్లో సత్తుపల్లిలో, 2018 ఎన్నికల్లో సత్తుపల్లి, అశ్వరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తర్వాత నేతల పార్టీని వీడినప్పటికీ ఇప్పటికీ జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మద్దతు కూడా కాంగ్రెస్కి కీలకం కానుంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి అనేది రేవంత్ రెడ్డి భావన. అందులో భాగంగానే టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచే విధంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్ కి మద్దతుగా ఉండడంతో జగన్ అభిమానులు తమకి మద్దతిస్తారని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి సెపరేషన్ అయిన తర్వాత కూడా టీడీపీ క్యాడర్ అలాగే ఉండిపోయింది. ఏంటి, ఎలా ఉండబోతుందంటారు రేపు జరగబోయే ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో? నిన్న ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ ప్రకంపనలు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ఖమ్మం జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా బలంగా ఉంటుంది. టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా ఇది. అయితే 2014 ఎన్నికల్లో చూడొచ్చు, 18 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా ఇక్కడ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే తర్వాత పరిణామాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పటికీ కూడా నాయకులు, కార్యకర్తలు బలంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ తెలంగాణలో టీడీపీ ఉండొద్దు అని చెప్పి భావించారు. అందులో భాగంగానే ఆయన కుట్రలు చేశారు. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సభకు తరలి వచ్చారు. జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి అయినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద స్పందించారు. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం లేకుండా ఉండాలి అని చెప్పి ఆయన కేసీఆర్ కుట్రలు చేశారు. అటువంటి వ్యక్తికి, అటువంటి పార్టీకి తెలంగాణలో చోటు లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను లేకుండా చేసిన రోజే ఎన్టీఆర్ కు నిజమైనటువంటి ఘననివ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని మీద అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పందించాల్సి ఉంటుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆద్యం పోసింది మొన్న కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ శ్రేణులు కేటీఆర్ కు, జగన్ కు సంబంధించినటువంటి ఫోటోలు, జెండాలతో స్వాగతం పలికారు. దానికి ప్రతిగా నిన్న ఇక్కడ ఆది నుంచి తెలుగుదేశం అనేది ఖమ్మం జిల్లాకు కంచుకోటగా ఉన్నటువంటి ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము, రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం అనేది ఒక క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి ఎప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.